కానీ ఎలా కృప చూపుతున్నాడు దేవుడు. నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేది యేసయ్య ఒక్కడే. ఎవరైతే యేసుక్రీస్తునందు నమ్మి విశ్వసిస్తారో వారందరూ యేసయ్య రక్షిస్తారని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ రాత్రి యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. కాబట్టి ఆ నిజమైన దేవుడిని నమ్మిక ఉంచి నిత్య జీవాన్ని పొందుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తా. అందరూ మోకరించుదాం. మహాపరిశుద్ధుడు వేడ మళ్ళీ కట్ చేసి ఇస్తాము. వేడ మా తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఈ బజార్ని మీ చేతికి అప్పగిస్తున్నావు. యేసయ్యా, మనుషులందరి కొరకు భూమి మీదకి వచ్చినాడు. ఏ ఒక్కరూ నశించ నీకు ఇష్టము కాదని మీరు సెలవిచ్చారయ్యా. ఈ ప్రాంతంలో ప్రజలు మీరు ప్రేమిస్తున్నారు నాయన. మీరు ప్రేమించబట్టే ఆ కలువరి శిలువలో మా కొరకు మరణించారు, ముళ్ళ కిరీటాన్ని భరించారు. మీరు ప్రాణాన్ని పెట్టి మరణించి తిరిగి లేచి మీరు పరలోకానికి ఆరోహణం వెళ్ళిపోయి మా కూడా పరలోకం ఇస్తారు. ఎందరైతే బిడ్డలు ప్రభా దేవుడు లేకుండా, మోక్షం లేకుండా, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఈ గ్రామంలో ఉన్నారో ప్రభా వీళ్ళందరూ విడిపించండి. నిజ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారని, నిత్య జీవం ఆయనే ఉన్నాడని ప్రతి బిడ్డ గ్రహించడానికి సహాయం చేయండి. ఈ రాత్రి ప్రకటించబడిన ప్రతి మాట, వేసిన ప్రతి అడుగు ఈ ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చి మహిమ మీరు తెచ్చుకోనమని మహాదేవుడు మానక్షకుడైన క్రీస్తు బ్రదర్ వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. మీ అందరికి వందనాలు. యేసు ప్రభు నిజమైన దేవుడయ్యా. నెమ్మది, శాంతి, సమాధానం లేని వారులారా, ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నాడు. దేవుడి దగ్గరకు వచ్చి మీ పాపములు, మీ శాపములు ఒప్పుకొని మన పాపలను గ్రహించి విడిచిపెట్టుకుంటే దేవుడు మిమ్మల్ని విడిపించి రక్షించగల దేవుడని ఈ రాత్రి ప్రకటించే దేవుడు సజీవుడని మీరు తెలియజేస్తుండగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. మీ బాధలు తీసివేయను గాక, మీ వేదనలు తీసివేయను గాక, మీ దుఃఖం నాట్యంగా మార్చును గాక, నిత్య జీవాన్ని ఇచ్చును గాక. ఆమీన్. అమ్మల్లారవో అక్కల్ల